హాయ్ అండి, వెల్కమ్ టు కన్నా బ్లాగ్స్. ఫైనల్లీ హాస్పిటల్ బ్యాగ్స్ సర్దే టైం అయితే వచ్చేసింది. ఇంకొన్ని రోజుల్లో డెలివరీ డేట్ అయితే ఇచ్చేసారనమాట. మరి ఈ రోజు నేను హాస్పిటల్ బ్యాగ్లో ఏమేమి చదువుతున్నాను ఏంటి అనేది ఈ బ్లాగ్లో చూసేయండి. ఇక నేను నాకు బేబీకి కావాల్సిన ప్రోడక్ట్స్ ఏమీ కూడా బయట కొనలేదు, అన్నీ ఆన్లైన్లోనే ఆర్డరించుకున్నాను అనమాట. అవి నిన్న మొన్న డెలివరీ అయితే అయినాయి, కొన్నిటినైతే ఓపెన్ కూడా చేయలేదు. ఎలాగో హాస్పిటల్ బ్యాగ్ చదువుతాం కదా, ఆ రోజు ఓపెన్ చేద్దాంలే అని చెప్పేసి ఇక ఇప్పుడు వీటన్నిటిని ఓపెన్ చేద్దాం ముందు. హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే మనల్ని అడిగేది ఏంటంటే మెడికల్ ఫైల్ అనమాట. అలాగే మనం త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ మనం తీపిచ్చుకున్న స్కాన్ రిపోర్ట్లు కానీ, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు కానీ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించింది ప్రెగ్నెన్సీలో మనం తీపిచ్చుకున్న ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా ఒక దగ్గర ఉంచుకోండి, ఫైల్‌లో పెట్టుకోండి అన్నీ ఒకే చోట. ఎందుకంటే మనకు హాస్పిటల్‌కి వెళ్ళిన వెంటనే వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేటట్లు వెంటనే ఉండాలనమాట. అవొకటి. తర్వాత కంపెనీస్‌లో ఇన్సూరెన్స్ ఉంటుంది గదా, వాళ్ళేంటంటే 2 టైప్స్, అంటే ఒకటి క్యాష్‌లెస్, రెండోదేంటంటే మనం ఫస్ట్ బిల్స్ పే చేస్తామనమాట మనీ. తర్వాత ఆ బిల్స్ తీసుకొనెళ్ళి ఇన్సూరెన్స్‌లో అప్లై చేసుకుంటాము. నార్మల్‌గా బిల్స్ పే చేసి తర్వాత అప్లై చేసుకోవటం అయితే మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదు, తర్వాత చిన్నగా అప్లై చేసుకోవచ్చు. అలా కాదు క్యాష్‌లెస్ అంటే డెలివరీ మొత్తం కూడా మనం అసలేం బిల్ పే చేయాల్సిన అవసరం ఉండదు. కంపెనీ వాళ్ళు ఎంతైతే ఇస్తారో అంతవరకు ఏంటంటే మనం బిల్ పే చేయకుండా క్యాష్‌లెస్‌గా ఆ కార్డ్ మీద పోతుంది అనమాట. అది. క్యాష్‌లెస్ గనక మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ముందే ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటే వాళ్ళు చెప్తారనమాట మనకి. ఇవి కావాలి మాకు, ఈ కాపీస్ కావాలి. మీరు ఈ కాపీస్ ఇస్తే ఏంటంటే మేము క్యాష్‌లెస్‌గా ఆ ప్రాసెస్ అనేది జరిపిస్తాము అని చెప్తారు. ఈ జిరాక్స్‌లు, ఈ కాపీస్ అన్నీ ఎప్పుడివ్వాలంటే మనం డేట్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడైతే హాస్పిటల్‌లో జాయిన్ అవుతామో ఆ రోజు గనక వాళ్ళకొక కాల్ చేసి ఈ కాపీస్ అన్నీ ఇస్తే ఏంటంటే వాళ్ళు క్యాష్‌లెస్‌గా ప్రాసెస్ చేస్తారు. ఇదొకటి. క్యాష్‌లెస్‌గా ఎవరైతే ప్రాసెస్ చేపించుకోవాలి అనుకుంటారో ఆ కాపీస్ గూడా ఉండాలి. ఇప్పుడు మనకు కావాల్సిందేంటంటే మెయిన్‌గా మెడికల్ ఫైలు, అలాగే క్యాష్‌లెస్‌గా చేసుకునే వాళ్ళకి దానికి రిలేటెడ్ సంబంధించిన కాపీస్. దాంతో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు. ఆధార్ కార్డు, పాన్ కార్డ్ అడుగుతారో అడగరో తెలీదు కానీ, సేఫ్ సైడు అలా పెట్టేసుకోండి ఆధార్ కార్డు, పాన్ కార్డు. వీటన్నిటిని గూడా విడిగా ఒక బ్యాగ్‌లో పెట్టుకుందాం. ఎందుకంటే, ఇవనేది మనకి వెళ్ళిన వెంటనే అడుగుతారు కాబట్టి, మనం అవి సర్దుకుంటాం కదా, ఆ బ్యాగ్‌లో పెట్టేస్తే అదంతా గజిబిజిగుండిపోయి అప్పుడు వెతకడం అనేది కష్టమవుతుంది. ఇవనేది ఒక బ్యాగ్‌లో పెట్టేసుకుందాం. వీటితో పాటు లిక్విడ్ క్యాషు, అలా కాకుండా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులుంటే ఇవనమాట. ఇవనేది కంపల్సరీ తీసుకెళ్ళాలి ఫస్ట్. తర్వాత వీటన్నిటిని గూడా ఒక బ్యాగ్‌లో సర్దేసుకుందాము. ఇది తీసుకుంటున్నా నేనైతే. అసలు ఇవన్నీ ఇందులో సర్దగలనో లేదో. ఫస్ట్ వచ్చేసి బేబీ డైపర్స్. నార్మల్‌గా ఆపరేషన్ థియేటర్ నుండి రూమ్‌కి తీసుకొచ్చినప్పుడే మనం డైపర్స్ అనేది యూజ్ చేస్తాము. అలా అని చెప్పేసి ఎక్కువ డైపర్స్ యూజ్ చేసినా గూడా బేబీకి ర్యాషెస్ వస్తాయి. అప్పుడే పుట్టిన పిల్లలు గదా, వాళ్ళకి డైపర్స్ ఏస్తే ఏంటంటే ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. అందుకని జెప్పేసి ఏదో ఇప్పుడు మనం 5 డేస్ ఉన్నామనుకోండి, ఒక 2 డేస్ డైపర్స్ అలా యూజ్ చేస్తాం. నార్మల్‌గా మా అప్పుడైతే అసలు ఈ డైపర్‌లు ఇవన్నీ ఏం లేవండి. సింపుల్‌గా మా అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళ కాటన్ శారీస్ ఉంటాయి గదా, అవే యూజ్ చేసేవాళ్ళంట. ఇప్పుడు కూడా అమ్మ వాళ్ళైతే ఈ డైపర్స్ ఇవేమి యూజ్ చేయొద్దు, ర్యాషెస్ వస్తాయి అని చెప్పి అన్నారు. కానీ అక్కడ సిట్యుయేషన్ ఎలా ఉంటదో ఏంటో అని జెప్పేసి డైపర్స్ అయితే తీసుకెళ్తున్నా. ఇందులో ఒక 5, 6 సరిపోతాయి. కానీ ఇప్పుడు ఇది ఓపెన్ చేసి మళ్ళీ విడిగా ఇదంతా ఎందుకని చెప్పేసి ప్యాకెట్ ప్యాకెట్ అయితే డైపర్స్ పెట్టేస్తున్నా అనమాట. బేబీ డైపర్స్ తర్వాత మెటర్నిటీ ప్యాడ్స్. మనకి డెలివరీ తర్వాత నుండి బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి మెటర్నిటీ ప్యాడ్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి. మీరు గనక ఈ మెటర్నిటీ ప్యాడ్స్ ఇవన్నీ హాస్పిటల్‌కెళ్ళాక కొనుక్కోవచ్చులే, ఏముంది అని అనుకుంటారేమో, అలా మాత్రం అస్సలు చేయొద్దు. ముందుగానే ఈ మెటర్నిటీ ప్యాడ్స్
కొన్ని కొన్ని థింగ్స్ అయితే మనం ముందుగానే ఉంచుకోవాలండి. హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత హడావుడిగా బయటికెళ్ళి తీసుకొచ్చే టైం అయితే ఉండదు. మెటర్నిటీ ప్యాడ్స్ మాత్రం కంపల్సరీ ఉంచుకోండి. ఇవి బేబీకి డైపర్ ప్యాంట్స్ అలాగే మెటర్నిటీ ప్యాడ్స్ అనమాట. తర్వాత వచ్చేసి నా డ్రెస్సెస్. ఇప్పుడు నార్మల్ డెలివరీ అయిందనుకోండి, ఒక 3 రోజులు ఉంచుతారన్నమాట హాస్పిటల్‌లో. అలా కాకుండా సిజేరియన్ అయితే మాత్రం 5వ రోజు ఇంటికి పంపిస్తారు నాకు తెలిసినంత వరకు. మరి 5 డేస్ ఉంటామో, 3 డేస్ ఉంటామో మనకు తెలియదు గాబట్టి, నేనైతే 4 డ్రెసెస్ తీసుకెళ్తున్నా. 4 ఫీడింగ్ నైటీస్ తీసుకెళ్తున్నా. అలాగే ఒక హోమ్ కమింగ్ అవుట్‌ఫిట్. ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది గదా! హోమ్ కమింగ్ అవుట్‌ఫిట్. మరి ఇది యూజ్ చేస్తానో లేదో తెలియదు గానీ, అలా పెట్టుకుంటున్నా అనమాట. హోమ్ కమింగ్ అవుట్‌ఫిట్ ఒకటి డ్రెస్. ఇదొచ్చేసి 4 నైటీసే. కంపేర్ చేస్తే డ్రెసెస్‌తో నైటీస్ ఏంటంటే చాలా కంఫర్ట్‌గా ఉంటాయన్నమాట. అందులోని ఇవి ఫీడింగ్ నైటీస్. నార్మల్‌గా నార్మల్ డ్రెసెస్, నార్మల్ నైటీస్ తీసుకెళ్ళే కంటే కూడా ఫీడింగ్ డ్రెసెస్, ఫీడింగ్ నైటీస్ తీసుకెళ్ళటం చాలా బెటరు. మీరు మాత్రం ఫీడింగ్ నైటీసే తీసుకెళ్ళండి. అదే డ్రెసెస్ కానీ, నైటీస్ గానీ మీదేది మీరేది కంఫర్ట్ అనుకుంటే అది తీసుకెళ్ళండి. నేనైతే ఫీడింగ్ నైటీస్ తీసుకెళ్తున్నా. ఇవి ఎక్కడైనా దొరుకుతాయి బయట. 4 ఫీడింగ్ నైటీస్, ఒకటొచ్చేసి హోమ్ కమింగ్ అవుట్‌ఫిట్. మొత్తం 5 తీసుకెళ్తున్నాను. తర్వాత స్కార్ఫ్. అంటే మనకి ఆపరేషన్ అయిన తర్వాత సెకండ్ డేనో, థర్డ్ డేనో బయట వాకింగ్ చేయమని చిన్నగా నడవండి అని చెప్పేసి అంటూ ఉంటారు. రూమ్ బయటకొచ్చేసి వాకింగ్ చేస్తూ ఉండాలి. అప్పుడేంటంటే ఇది యూజ్ అవుతుందేమో అని చెప్పేసి స్కార్ఫ్ అయితే తీసుకెళ్తున్నా అనమాట. ఇవి ఇవి బేబీ డ్రెసెస్. బుడ్డివి భలే క్యూట్‌గున్నాయి గదా! ఇవన్నీ కూడా మా అల్లుడివి. అంటే అప్పుడే పుట్టిన బేబీస్‌కేంటంటే, కొత్త బట్టలు వెయ్యకూడదు అని కొంచెం సెంటిమెంట్ అయితే ఉంటది. మా ఇంట్లో గూడా చాలా ఎక్కువనమాట. కొత్త బట్టలు వెయ్యకూడదు అని చెప్పేసి. ఈ ప్రెజెంట్ అయితే ఇవి యూజ్ చేసి తర్వాత ఒక మంచి రోజు చూసి కొత్త బట్టలయితే వేద్దామని చెప్పేసి, ఇవన్నీ మా అల్లుడివే అనమాట తీసుకెళ్తున్నాను. బేబీ డ్రెసెస్. ఎలాగో ఫస్ట్ డే మనమేం బట్టలు అంటే డ్రెస్ ఏం వెయ్యం గదా! బేబీకి. సెకండ్ డే నుండి డ్రెస్ వేస్తూ ఉంటాం గాబట్టి, నేనైతే ఒక 3, 4 డ్రెసెస్ తీసుకెళ్తున్నా. ఇవొచ్చేసి మిట్టెన్స్ అంటే చేతులకి, పాదాలకి గ్లౌస్ అనమాట ఇవి. 4 పెయిర్స్ అంటే 2 పెయిర్స్ తీసుకెళ్తున్నా. ఇందులోనే హ్యాండ్‌వి, అలాగే పాదాలకు గూడా ఉన్నాయన్నమాట. ఇవి 4. అలాగే క్యాప్స్ బేబీకి. 2 క్యాప్స్ తీసుకెళ్తున్నా. నాప్కిన్స్. ఇదొచ్చేసి డ్రై షీట్. అంటే బేబీ మోషన్‌కెళ్ళినా, టాయిలెట్‌కెళ్ళినా కింద క్లాతులనేయి తడవకుండా ఇదనమాట డ్రై షీట్ తీసుకెళ్తున్నా అనమాట. నా దగ్గర ప్రెజెంట్ అయితే ఒకటే ఉంది. మీ దగ్గర గనుక 2, 3 ఉంటే మాత్రం ఒక 2, 3 తీసుకెళ్ళండి. ఎందుకంటే ఎన్ని రోజులుంటామో హాస్పిటల్‌లో తెలీదు. అక్కడ సిట్యుయేషన్ ఎలా ఉంటుందో గూడా తెలీదు. మనం మళ్ళీ బట్టలు వాష్ చేసి మళ్ళీ వాటిని వేసే అంత గూడా ఉండదు కాబట్టి ఈ డ్రై షీట్స్ గనక మీ దగ్గర 2, 3 ఉంటే 2, 3 తీసుకెళ్ళండి. నా దగ్గర ప్రెజెంట్ ఒకటే ఉంది. తర్వాత 2 తెప్పిస్తాను. అందుకని జెప్పేసి నేను ఒక డ్రై షీట్ తీసుకుంటున్నా. తర్వాత టవల్స్. ఇదొచ్చేసి టర్కీ టవల్స్ అంటారు. ఇప్పుడొస్తున్నాయో లేదో తెలీదు గానీ 10 ఇయర్స్, 15 ఇయర్స్ బ్యాక్ అయితే అసలు భలే వచ్చేటివివి. అయ్యనమాట. ఇది చాలా మెత్తగుంటది క్లాత్ గూడా. అంటే బేబీని తీసుకొచ్చి ఫస్ట్ మన చేతిలో పెట్టేటప్పుడు టవల్స్ అనేయి ఉండాలనమాట. ఈ టవల్స్ తీసుకెళ్తున్నా. అలాగే బేబీని పడుకోబెట్టడానికి తర్వాత ఇంకొక టవల్. ఇవి 2 తీసుకెళ్తున్నా. దాంతో పాటు నార్మల్ టవల్స్ ఉంటాయి గదా! మనం ఫ్రెష్ అప్ అవ్వడానికి గానీ, వాటికి ఈ నార్మల్ టవల్స్ అనేయి ఒక
4 పడతాయి నాకు తెలిసి. ఫ్రెష్ అప్ అయ్యి మనం యూజ్ చేసినవి మళ్ళీ వాష్ చేయం కాబట్టి 4 తీసుకెళ్తున్నా. నార్మల్ టవల్స్ ఒక 4, అలాగే మెత్తటి టవల్స్ అనేవి 2. ఇవి కంపల్సరీ. మెత్తటి టవల్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి. బేబీని తీసుకొచ్చి మనకి ఇచ్చినప్పుడు టవల్లోనే పట్టుకోవాలి. బేబీ స్లీపింగ్ బెడ్‌లో హోల్డ్ చేసే బెడ్ ఉంటుంది కదా! దానిలో మనం వెయ్యము. ఫస్ట్ టవల్స్‌లోనే తీసుకుంటాం కాబట్టి టవల్ అనేది కంపల్సరీ. బేబీ వెట్ టవల్స్ అన్నమాట ఇవి. ఇవి ఎందుకంటే నార్మల్‌గా బేబీకి ఫస్ట్ రోజు వాళ్ళైతే స్నానం చేపిస్తారు. ఓకే. తర్వాత నుండి వాళ్ళు స్నానం చేపిస్తారో లేదో కూడా మనకు తెలియదు కాబట్టి ఈ వెట్ వైప్స్ ఏంటంటే బేబీ బాడీని తుడవడానికి, అలాగే వాష్‌రూమ్‌కెళ్ళినప్పుడు క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట. వెట్ వైప్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఇవి కూడా తీసుకెళ్ళండి. స్నానం చేపిచ్చారు కదా! మనం కూడా యూజ్ అవుతాయన్నమాట. బేబీకి నాకు యూజ్ అవుతాయి అని చెప్పేసి నేనైతే 2 ప్యాకెట్స్ తీసుకెళ్తున్నా. మొత్తం 3 వచ్చినాయి. ప్రెజెంట్ అయితే 2 సరిపోతాయి అని చెప్పేసి 2 పెట్టేస్తున్నా. బేబీ వెట్ వైప్స్ అయితే. తర్వాత మేకప్ ఐటమ్స్. మేకప్ అంటే అంతగా ఏం లేదులేండి. స్టిక్కర్స్, ఒక కోంబ్, పేస్ట్, క్లిప్, ఇవన్నీ. ఎందుకంటే మనం హాస్పిటల్ నుండి వచ్చేటప్పుడు మరీ అంత నీరసంగా ఉండాల్సిన అవసరం లేదు కదా! మనం హాస్పిటల్ నుండి వచ్చాము అని చెప్పేసి కొంచెం అలా నీట్‌గా ఉండటానికని చెప్పేసి ఇవన్నమాట. మాయిశ్చరైజర్ ఇవన్నీ పెట్టుకుంటున్నాను. తీసుకెళ్తున్నా ఇవైతే. ఇవి అన్నీ ఒక సైడ్ జిప్‌కి పెట్టేస్తున్నా. తర్వాత వచ్చేసి సాక్స్. ఆఫ్టర్ డెలివరీ మన బాడీ అనేది చాలా సెన్సిటివ్‌గా ఉంటుందన్నమాట. తడిలో నడవకూడదు. పాదాలైతే ఇంకా సెన్సిటివ్‌గా ఉంటాయి. అయితే చెప్పులేసుకొని మనం తిరుగుతాం కానీ ఎందుకైనా మంచిది సాక్సులు ఉంటాయని చెప్పేసి సాక్సులు అయితే ఒక 2 పెయిర్స్ తీసుకెళ్తున్నా అనమాట. సాక్సులు కూడా కంపల్సరీ తీసుకెళ్ళండి. చెప్పులు వేసుకున్నా కూడా అంటే రూమ్‌లో తిరగడానికైనా, దేనికైనా కూడా యూజ్ అవుతాయి అనమాట సాక్సులు. దీంతోనే బ్యాగ్ అయితే ఫిల్ అయిపోయింది. వాటర్ బాటిల్, దాంతోపాటు ఇదనేది కంపల్సరీ ఉండాలండి ఫ్లాస్కో. ఎందుకంటే మనము డెలివరీ అయిన తర్వాత మిల్క్ కానీ లేదా టీ కానీ ఇస్తూ ఉంటారు. బయటికెళ్ళి మిల్క్, టీ తీసుకురావాలంటే ఏంటంటే హీట్ అనేది పోతూ ఉంటుంది. అదే ఇలాంటి ఫ్లాస్కుల్లో పోసుకొస్తే ఏంటంటే నార్మల్‌గా హీట్ చాలా బావుంటుందని చెప్పేసి ఇదనైతే తీసుకెళ్తున్నాను. ఇదొకటి కంపల్సరీ. దాని తర్వాత గ్లాసు, స్పూను. అంటే బేబీకి ఫీడ్ చేసేటప్పుడు ఒక్కోసారి మిల్క్ తాగకపోతే ఏంటంటే ఇలా స్పూన్‌తో ఫీడ్ చేయొచ్చనమాట. అంటే ఈ ఫీడింగ్ బాటిల్స్ ఉంటాయి కదా! వాటికంటే కూడా ఏంటంటే ఉగ్గు గిన్నెలు ఇలా స్పూన్‌తో ఫీడ్ చేస్తే చాలా మంచిదని చెప్పేసి స్పూన్ అనమాట. ఈ గ్లాస్ అంటే ఇంక వాటర్ తాగడానికి ఇంతే. టీలకి వీటికి పనికొస్తదని చెప్పేసి గ్లాస్ ఏస్తున్నాను. దీంతో పాటు ఒక ప్లేట్ కూడా పెట్టుకోవడం మర్చిపోకండి. ఇక కాటన్ శారీస్. ఇవొచ్చాయి ఎందుకంటే నార్మల్ డెలివరీ అయినా, సి సెక్షన్ అయినా ఈ మధ్య కాటన్ శారీస్ కడుతున్నారంట డెలివరీ అయిన తర్వాత. డెలివరీ అయిన వాళ్ళకి. అంటే మనకి డెలివరీ అయిన తర్వాత కాటన్ శారీస్ కడుతున్నారని చెప్పారమ్మా నాకు తెలిసిన వాళ్ళు. అందుకని చెప్పేసి నాకు 2 కాటన్ శారీస్ పెట్టుకున్నాను. అలాగే బేబీ కింద వేయడానికి. బేబీని పడుకోబెడతాం గదా! తన కింద వేయడానికని చెప్పేసి ఒకటి శారీ అనమాట. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటితో పాటు ఇవి ఉన్నాయి గదా! కాటన్‌వి పంచలు ఇవి. వీటన్నిటిని ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బేబీ కింద వేస్తారు. ఎప్పుడైతే వాష్‌రూమ్‌కి గానీ, టాయిలెట్‌కి గానీ వెళ్ళినప్పుడు ఆ ముక్క తీసేసి మళ్ళీ కొత్తది. అంటే అక్కడ వాష్ చేసుకోలేము. అలాగే ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా వేస్తే ఏంటంటే బేబీకి ర్యాషెస్ రాకుండా ఉంటుంది. అప్పుడే పుట్టిన బేబీ అంటే స్కిన్ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది గదండీ! అందుకని జెప్పేసి ఎప్పటికప్పుడు చేంజ్ జేయడానికని ఇ ఇవైతే నేను ఎక్కువే తీసుకెళ్తున్నాను. లగేజ్ ఎక్కువైనా పర్లేదు గానీ, కొంచెం ఎక్కువ తీసుకెళ్ళడం బెటర్ అనిపిచ్చింది. అందుకని జెప్పేసి కాటన్ శారీస్ 3 అలాగే కాటన్‌వి పంచెలు ఒక 3, 4 పెట్టేసుకుంటున్నా. ఇవన్నమాట. ఇది కూడా.
తర్వాత బెడ్ షీట్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మనకంటే వాళ్ళు బెడ్ షీట్స్ ప్రొవైడ్ జేస్తారు. కానీ మనతో పాటు ఉండడానికొస్తారు గదా! అమ్మ వాళ్ళు. వాళ్ళకేంటంటే బెడ్ షీట్స్ తీసుకెళ్ళడం చాలా బెటరు. అక్కడెలా ఉంటుందో ఏంటో మనకు తెలీదు గాబట్టి, బెడ్ షీట్స్ ఒక 2, 3 పెట్టుకోండి. బెడ్ షీట్స్ గూడా తీసుకెళ్ళాలి. ఇక వీటితో పాటు నేను మర్చిపోయిందేంటంటే కాటను. మనకి డెలివరీ అయిన తర్వాత చెవుల్లోకి అసలు గాలి పోకూడదు. అందుకని చెప్పేసి కాటన్ కంపల్సరీ యూజ్ చేయాలి. కాటన్ తీసుకోవాలి. అలాగే మఫ్లర్ మీ అందరికి తెలిసే ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత క్లాత్ కట్టుకుంటారు గదా! చెవులకి గాలి పోకుండా అదొకటి తీసుకోవాలి. మఫ్లర్స్ అంటే చాలామంది హెడ్‌ఫోన్స్ లాంటివి తీసుకుంటారు. అది అస్సలు యూజ్ చేయొద్దు. ఎందుకంటే మనం పడుకున్నప్పుడు గూడా ఒత్తుకుంటూ ఉంటుంది ప్రెషర్‌గా. అందుకని జెప్పేసి క్లాతే తీసుకోండి. అది చాలా తక్కువ ప్రైస్ గూడా ఉంటుందనమాట క్లాత్ అయితే. మఫ్లర్ ఒకటి, కాటన్ ఒకటి, అలాగే బేబీ స్లీపింగ్ బెడ్ నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను. కానీ అది రావడానికి చాలా లేట్ అయ్యేటట్లుందనమాట. ఈలోపు నా డెలివరీ డేట్ కూడా ఇచ్చేసారు. అందుకని చెప్పేసి స్లీపింగ్ బెడ్, మఫ్లర్ ఇవన్నీ ఇంకా 2, 3 డేస్‌లో వెళ్లి కొనుక్కుందాంలే అని చెప్పేసి ఇవి వరకు తీసుకోలేదనమాట. ఇంతేనండి. ప్రెజెంట్ నేనైతే అన్నీ సర్దాను అనుకుంటున్నాను. ఇంకేమైనా మర్చిపోయి ఉంటే మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా! మీరు కామెంట్ చేస్తే ఓకే. ఇవి గూడా పెట్టుకోవాలా అని జెప్పేసి అందుకని కామెంట్ చేయమంటున్నాను. నేను ఒకవేళ ఏమైనా మర్చిపోతే మాత్రం మీరు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.